హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి డిఆర్డిఓ శాస్త్రవేత్తలు రూపకల్పన చేసిన ఒక అధునాతన అద్భుత కృత్రిమ ఆక్సిజన్ అందించే పరికరం వార్తలు నిలిచింది. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఆక్సిజన్ యొక్క అవసరం విపరీతంగా పెరిగింది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎవరైతే కరోనా వ్యాధిగ్రస్తులు ఉంటారో వారిలో ఆక్సిజన్ లెవెల్స్ ని అబ్జర్వ్ చేసి వారికి కావలసిన కృత్రిమ ఆక్సిజన్ ని అందించే ఒక అధునాతన అద్భుత పరికరం అంటున్నాను. ఈ పరికరం పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్, సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్, ఈ పరికరం పేరు. సో ఈ పరికరాన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు ఎవరంటున్నాను? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి అద్భుత పరిశోధనలు చేస్తున్న ఒక ప్రముఖ సంస్థ డిఆర్డిఓ. సో డిఆర్డిఓకి సంబంధించిన ఒక ల్యాబొరేటరీ, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ల్యాబొరేటరీ. ఆ ల్యాబొరేటరీ పేరు గుర్తుంచుకోండి, డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ, ఒక ల్యాబ్, ఒక ప్రయోగశాల. డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న డిఆర్డిఓ వారి ఒక ల్యాబ్, డిఆర్డిఓ అనుబంధ సంస్థ అనుకోవచ్చు. సో వీరు తయారు చేసిన ఒక పరికరం, అద్భుత పరికరం, సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్. సో దీని యొక్క ఉపయోగం ఏంటి, ఉద్దేశం ఏంటంటే, ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా కరోనా వైరస్ సోకిన వారు ఉన్నారనుకోండి, సో కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నారనుకోండి, వారిని డాక్టర్లు ఏం చేస్తారు, తరచూ ఒక పరికరం సహాయంతో వారి శరీరంలో ఆక్సిజన్ యొక్క మోతాదును గమనిస్తూ ఉంటారు. సో పల్స్ ఆక్సిమీటర్ అంటారు చూడండి. సో పల్స్ ఆక్సిమీటర్ సహాయంతో వారి శరీరంలో ఎంత మొత్తంలో, వారి యొక్క బ్లడ్ లో ఎంత మొత్తం ఆక్సిజన్ డ్రాప్ అవుతోంది, ఎంత మొత్తం ఆక్సిజన్ తరుగుదల చూడడం జరుగుతుంది. దీన్ని గమనించి వారికి కృత్రిమ ఆక్సిజన్ ని అందిస్తారు వెంటిలేటర్ సహాయంతో. సో మనం చూస్తూనే ఉంటాం. సో ఆక్సిజన్ డ్రాప్ అయింది అనుకోండి, అధిక మొత్తంలో డ్రాప్ అయింది అనుకోండి, దాని ఏమంటాం? హైపాక్సియా అంటారు. సో హైపాక్సియా పరిస్థితులలో కృత్రిమ ఆక్సిజన్ ని అందించే ఒక పరికరమే ఈ సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్. ఇందాక మీకు చెప్పిన పరికరం ఏంటి? సో పల్స్ ఆక్సిమీటర్ అంటున్నాను. పల్స్ ఆక్సిమీటర్ ఏం చేస్తుంది? మన శరీరంలో ఆక్సిజన్ యొక్క మోతాదు ఎంత మొత్తంలో ఉందని మాత్రమే గమనిస్తుంది. ఎగ్జాంపుల్, యావరేజ్ మన శరీరంలో బ్లడ్ ఉంటుంది కదా, సో బ్లడ్ లో 94% కంటే ఆక్సిజన్ తరుగుదల చూడడం జరిగింది అనుకోండి, 94% కంటే తక్కువ మొత్తంలో ఆక్సిజన్ డ్రాప్ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్ గా వారికి కృత్రిమ ఆక్సిజన్ ని ఇవ్వాలి. సో అలా కృత్రిమ ఆక్సిజన్ ని ఇవ్వడానికి మనం ఏం ఉపయోగిస్తాము? వెంటిలేటర్ ఇస్తాం. వెంటిలేటర్ సహాయంతో ఆక్సిజన్ ని పంపిస్తాం. సో ఇక్కడ పల్స్ ఆక్సిమీటర్ ఏం చేస్తుంది? జస్ట్ బ్లడ్ లో ఎంత మొత్తంలో ఆక్సిజన్ ఉంది, ఎంత మొత్తంలో డ్రాప్ అవుతుంది, ఇలాంటి పరిస్థితులను మాత్రమే మనకు తెలియజేస్తుంది. కానీ ఈ పరికరం, ఈ సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్ పరికరం యొక్క ఉద్దేశం, ఉపయోగం ఏంటంటే చాలా అద్భుతం. మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎంత మొత్తంలో ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయి, ఎంత మొత్తంలో డ్రాప్ అవుతే దానిని కృత్రిమ ఆక్సిజన్ తో మనకి సరఫరా చేయడం జరుగుతుంది. సో కృత్రిమ ఆక్సిజన్ మన శరీరానికి ఎంత మొత్తంలో అయితే కావాల్సిందో ఆటోమేటిక్ గా ఈ పరికరమే చూస్తుంది. సో శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవడం అబ్జర్వ్ చేస్తుంది. ఎంత మొత్తంలో అయితే ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయ్యాయో అంత మొత్తాన్ని కృత్రిమ ఆక్సిజన్ తో భర్తీ చేసే ఒక పరికరం ఈరోజు వార్తలు నిలిచింది. ఆ పరికరాన్ని తయారు చేసి డిఆర్డిఓ శాస్త్రవేత్తలు, డిఆర్డిఓకి సంబంధించి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ వారు ఈరోజు వార్తలు నిలిచారు. కామన్ గా దీని యొక్క ఉపయోగం రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో కరోనా వ్యాధిగ్రస్తులకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే సరిహద్దు వెంట మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యం ఉన్నారో, మనకి ఆర్మీ వారు
ఉంటారు కదా, సో బిఎస్ఎఫ్ జవాన్లు కానివ్వండి, ఐటీబీపీ సైనికులు కానీ ఉంటారు కదా, సో అక్కడ పర్వత ప్రాంతాల్లో పనిచేస్తారు, హై హిల్లీ ఏరియాలో హై ఆల్టిట్యూడ్ రీజన్స్ లో పని చేస్తూ ఉంటారు. సో ఎత్తుకు పోయిన కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా మనకు డ్రాప్ అవుతాయి మన శరీరంలో. సో ఇలాంటి వారికి ఒక ఆక్సిజన్ సిలిండర్ లా కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు. సో రెండు రకాలుగా రక్షణ రంగంలో చూస్తే సైనికులకు ఉపయోగపడుతుంది, ఎక్కడ పర్వత ప్రాంతాల్లో పనిచేసేవారు ఎత్తైన ప్రదేశంలో మనల్ని కాపాడడానికి పనిచేసిన సైన్యానికి ఉపయోగపడే ఒక ఆక్సిజన్ సిలిండర్ అనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఆక్సిజన్ కొరతను దృష్టిలో ఉంచుకొని సో ఈ ఆక్సిజన్ కొరతను తీర్చడానికి డిఆర్డిఓ వారు తయారు చేసిన అద్భుత పరికరం అంటున్నాను. ఇటీవలే చూడండి, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్ని రాష్ట్రాల సీఎంలకి కూడా ఒక కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆక్సిజన్ కొరతను తట్టుకోవాలి, ఏ రకంగా ఈ ఆక్సిజన్ కొరతను భర్తీ చేయాలని చెప్పేసి విపరీతంగా ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను పెంచమని చెప్పారు. అంతేందుకు నిన్నటి రోజున భారత ప్రభుత్వం కొత్త అంశంతో వార్త నిలిచింది, ఆక్సిజన్ ఎక్స్ప్రెస్, ఆక్సిజన్ ట్రైన్స్. సో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ప్రత్యేకంగా ఆక్సిజన్ ని క్యారీ చేసే రైలు బండ్లు, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటంటే కొన్ని ప్రముఖ పట్టణాలు ఉంటాయి, వైజాగ్, జంషెడ్పూర్, రూర్కెలా, ఇలాంటి సిటీస్ కి ఏం చేస్తారంటే ఆక్సిజన్ ట్యాంకర్స్ ఉంటాయి కదా, లారీలు ఉంటాయి కదా, వీటిని ఏమనొచ్చు, ట్రైన్ ఏమనొచ్చు అంటే రోరో ఎక్స్ప్రెస్ అనొచ్చు, రోరో ఎక్స్ప్రెస్. సో రోరో ఎక్స్ప్రెస్ అనేది చాలాసార్లు మీకు చెప్తున్నాను, రోల్ ఆన్ రోల్ ఆఫ్. రోల్ ఆన్ రోల్ ఆఫ్ అంటే ఏంటంటే మనకు రైలుకు సంబంధించి బోగిలు ఉంటాయి కదా, వ్యాగన్స్ ఉంటాయి కదా, సో ఫ్లాట్ వ్యాగన్స్ ఉంటాయి, ఇది ట్రైన్ అనుకోండి, ఈ వెనుక మొత్తం బోగిలన్నీ కూడా ఫ్లాట్ గా ఉంటాయి, ఫ్లాట్ వ్యాగన్స్ ఉంటాయి. వీటిపైన ఏం చేస్తాం, లారీలను ఎక్కిస్తారు, ఏవైతే ఉంటాయో గూడ్స్ లారీలు ఉంటాయి కదా, సో అలా వస్తువులను సరఫరా చేసే లారీలను ఈ ట్రైన్ పైన ఎక్కిస్తారు అన్నట్టు. ఆటోమేటిక్ గా ఈ ట్రైన్ గమ్యస్థానానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి ఈ లారీలు ఏవైతే ఉంటాయో వేరే ప్రాంతాలకు, రిమోట్ లొకేషన్స్ కూడా చేరడం జరుగుతుంది. సో అలా రోరో ఎక్స్ప్రెస్ ని ప్రారంభించడం జరిగింది భారత ప్రభుత్వం ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ పేరుతో. అలా భారతదేశంలో ప్రముఖ పట్టణాలకు ఆక్సిజన్ ని క్యారీ చేసే లారీలు ఏవైతే ఉంటాయో, ఈ గూడ్స్ లారీలు ఏవైతే ఉంటాయో, ఆ ట్యాంకర్స్ ఉంటాయి కదా, వాటిని క్యారీ చేసే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ లను కూడా భారత ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఓటుకి భారత ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయ్యే ఒక పేషెంట్ చనిపోతున్నాడు. మన శరీరంలో కావాల్సిన మోతాదులో బ్లడ్ లో ఆక్సిజన్ లేదనుకోండి ఆటోమేటిక్ గా చనిపోతాం. అలాంటి బ్లడ్ లో ఆక్సిజన్ డ్రాప్ చూసామనుకోండి ఆటోమేటిక్ గా వెంటిలేటర్ ని బిగించి కృత్రిమ శ్వాస అందిస్తాం, చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి అవసరాలు తీర్చడానికి అండ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం విపరీతంగా గణనీయ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విపరీతమైన పేషెంట్స్ కి కావాల్సిన ఆక్సిజన్ ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. అండ్ ప్రస్తుతం చూడండి, భారతదేశంలో ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో 6 రోజుల లాక్డౌన్ నిబంధన అమల్లోకి వచ్చింది. సో రానున్న వారం రోజుల పాటు ఢిల్లీలో లాక్డౌన్. అండ్ భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ నడుస్తుంది, కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని సిటీల్లో సంపూర్ణ లాక్డౌన్. అండ్ మహారాష్ట్రలో అయితే బ్రేక్ ది చైన్ క్యాంపెయిన్ అని చెప్పాను, లాక్డౌన్ బ్రేక్ ది చైన్ క్యాంపెయిన్ పేరుతో అమలు అవుతుంది. ఇలాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ అంతర్జాతీయ అంశాల విషయానికి చూస్తే ఎలాగో కరోనా గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు బ్రిటన్ ప్రభుత్వం భారతదేశానికి సంబంధించిన ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఇండియాని, సో భారతదేశాన్ని ట్రావెల్ రెడ్ లిస్ట్ లో చేర్చింది. ట్రావెల్ రెడ్ లిస్ట్. ట్రావెల్ రెడ్ లిస్ట్ అంటే ఏంటంటే భారతదేశం నుండి బ్రిటన్ కి వెళ్లే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారిని నిషేధిస్తుంది అన్నట్టు, అంటే వారిపైన ఆంక్షలు విధిస్తుంది. అంటే భారతదేశం నుండి ఇక మీదట మనం కొన్ని రోజుల పాటు, రానున్న కొన్ని రోజుల పాటు బ్రిటన్ కి వెళ్ళలేమన్నట్టు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం హాంకాంగ్, సో హాంకాంగ్ ప్రభుత్వం కూడా విపరీతంగా భారతదేశంలో కేసులు నమోదవుతున్నాయి కాబట్టి భారతదేశం మీదుగా వెళ్లే అన్ని ఫ్లైట్లను కూడా రద్దు చేయడం జరిగింది. సో వాటి ఏదైతే ఉంటుందో ఆ రూట్ ఏదైతే ఉంటుందో ఆల్టర్నేట్ రూట్ లో వెళ్ళడం జరుగుతుంది. సో చాలా దేశాలు భారతదేశం పైన ప్రస్తుతం ట్రావెల్ రెడ్ లిస్ట్ లో చేర్చడం జరుగుతుంది. ఇటీవల చూడండి, న్యూజిలాండ్ ప్రభుత్వం, జెసిండా ఆర్డర్న్ ప్రభుత్వం భారతదేశం నుండి ఎవరైతే ప్రయాణికులు న్యూజిలాండ్ కి వస్తారో వారిపైన నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది. అంతేందుకు సో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గారు భారత పర్యటన చేయాల్సి ఉంది. సో ఆ పర్యటన కూడా రద్దు చేయడం జరిగింది. నిన్నటి రోజు ఈ అంశం కూడా వార్తలు నిలిచింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపిస్తుంది, కొన్ని దేశాల్లో కరోనా థర్డ్ వేవ్. కరోనా థర్డ్ వేవ్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఫ్రాన్స్. ఎమాన్యుయల్ మెక్రాన్ గారు
ప్రస్తుతం ఫ్రాన్స్ లో లాక్డౌన్ సంపూర్ణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజనే కానివ్వండి, మెడిసినే కానివ్వండి, మెడిసిన్ కి సంబంధించి చూడండి, ప్రస్తుతం భారతదేశంలో వ్యాక్సినేషన్ పనులను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం భారత్ బయోటెక్ సంస్థ వారు తయారు చేస్తున్న కోవాక్సిన్ ఏదైతే వ్యాక్సిన్ ఉంటుందో కోవాక్సిన్ వ్యాక్సిన్ ఫార్ములేషన్ టెక్నాలజీని ఏ సంస్థకు బదిలీ చేసే అనుమతులు జారీ చేసింది భారత ప్రభుత్వం అంటారు. నిన్నటి క్లాస్ లో మనం చర్చించుకున్నాం. హాస్కిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ టెస్టింగ్. హాస్కిన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. అండ్ ఈరోజు ఇంకొక అంశం కూడా ఒక బిట్ వార్త నిలిచింది. అదేంటంటే ప్రస్తుతం భారతదేశంలో జుబిలెంట్ అనే ఒక ఫార్మా సంస్థ ఉంది. జుబిలెంట్ అనే ఫార్మా సంస్థ, దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ ఆఫీస్ ఎక్కడ అంటే నోయిడా. సో నోయిడా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న జుబిలెంట్ ఫార్మా సంస్థ. రెమ్డెసివిర్ ఉంది కదా, సో రెమ్డెసివిర్ కి సంబంధించి ఇటీవల మనం ఒక అంశాన్ని చర్చించుకున్నాం. ప్రస్తుతం భారత ప్రభుత్వం రెమ్డెసివిర్ ఔషధం ఏదైతే ఉంటుందో రెమ్డెసివిర్ ఎగుమతుల పైన నిషేధాంక్షలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం భారతదేశం నుండి రెమ్డెసివిర్ ని ఎక్కడికి కూడా దేశం వెలుపలకి ఎగుమతి చేయరాదు, ప్రస్తుతం ఆంక్షలు ఉన్నాయి. సో అలాంటి రెమ్డెసివిర్ ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు రెమ్డెసివిర్ కి సంబంధించి ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. సో సిప్రెమి అని చెప్పేసి సిప్లా సంస్థ తయారు చేస్తుంది. సో రెమ్డెసివిర్ సంబంధించి మొట్టమొదటిసారి ఒక ఓరల్ మెడికేషన్ ని తయారు చేస్తున్నామని చెప్పేసి జుబిలెంట్ సంస్థ ఈ రోజు వార్తల్లో నిలిచింది. ఓరల్ మెడికేషన్ అంటే ఏంటి? ఓరల్ మెడికేషన్ మనకి రూట్స్ ఆఫ్ మెడికేషన్ ఉంటుంది. రూట్స్ ఆఫ్ మెడికేషన్ అంటే ఏంటి? మనం తీసుకునే మెడిసిన్ ఏ మార్గం ద్వారా మన శరీరంలోకి పంపుతాము. ఎగ్జాంపుల్ ఓరల్ మెడికేషన్ అంటే ఏంటి? సిరప్ కానివ్వండి, టాబ్లెట్ కానివ్వండి, ఇవి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అండ్ ఇంట్రావీనస్ అన్నాం అనుకోండి, ఇంజెక్షన్స్. సో ఇంట్రాక్యూటేనస్ అని చెప్పేసి సో చాలా రకాలుగా ఉంటాయి. సో అలా మోడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా ఇప్పటి వరకు రెమ్డెసివిర్ ఏదైతే ఉంటుందో ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంది. అలాంటి రెమ్డెసివిర్ మెడిసిన్ ని ఈ రోజు జుబిలెంట్ సంస్థ మేము ఓరల్ మెడికేషన్ గా తయారు చేయబోతున్నాం, దీనికి సంబంధించి మాకు అనుమతులు జారీ చేయండి అని చెప్పేసి భారతదేశంలో ఔషధాలకి సంబంధించి ముఖ్యంగా వ్యాక్సిన్లే కానివ్వండి, మెడిసిన్సే కానివ్వండి, లేదంటే టాబ్లెట్స్, సిరప్స్ ఏదైనా సరే భారతదేశంలో ఔషధానికి సంబంధించి అనుమతులు ఏ సంస్థ ఇవ్వాలి? డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకి అనుమతుల కోసం అప్లై చేసి ఈ రోజు వార్త నిలిచింది జుబిలెంట్ సంస్థ. సో జుబిలెంట్ సంస్థ ఎందుకు వార్త నిలిచింది? రెమ్డెసివిర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. రెమ్డెసివిర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటున్నాను. రెమ్డెసివిర్ ఆధారంగా ఇంజెక్షన్స్ తయారు చేయొచ్చు, లేదంటే టాబ్లెట్స్ తయారు చేయొచ్చు. సో రెమ్డెసివిర్ ఏపీఐని ఉపయోగించుకొని ఒక ఓరల్ మెడికేషన్ ని తయారు చేయడానికి ఇటీవల భారతదేశంలోని ఏ సంస్థ DCGIని అప్రూవ్ లేదా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది అంటారు. సో ఏ సంస్థ? జుబిలెంట్ సంస్థ. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. రెమ్డెసివిర్ అనేది ఏ దేశంలో తయారవుతుంది అంటే అమెరికాలో తయారవుతుంది. గిలీడ్ ఫార్మా సంస్థ. సో గిలీడ్ సంస్థ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం వార్తలు నిలుస్తున్న మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూడండి. ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఫావిపిరావిర్ వార్తలు నిలిచింది, అండ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ వార్తలు నిలిచింది, రెమ్డెసివిర్, డెక్సామిథజోన్, ఇటోలిజుమాబ్ ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి. ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో మెడికేషన్లో భాగంగా ఏ డ్రగ్స్ అయితే వార్తలు నిలుస్తున్నాయో వాటి గురించి కూడా రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. సో వీటి గురించి సంపూర్ణ సమాచారం కావాలంటే మనం కరోనాకి సంబంధించి ప్రత్యేక వీడియో చేసాం. అందులో A to Z ఆఫ్ కరోనా ప్రతి ఒక్కటి ఉంది. మనకు కరోనాకి సంబంధించి వైరస్ పుట్టుక నుండి వ్యాక్సిన్ తయారీ వరకు అన్ని అంశాలు, ఐసోలేషన్ సెంటర్సే కానివ్వండి, DRDO వారు చేసిన వినూత్న ప్రయోగాలు ఏంటి, PPE కిట్లు ఏంటి, ఇండియన్ రైల్వే వారు తయారు చేసిన వెంటిలేటర్ పేరేంటి, ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అవన్నీ కూడా మీకు కరోనా పార్ట్ 1 పార్ట్ 2 కింద ఇవ్వడం జరిగింది, ఒక్కసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వార్తలు ఇచ్చింది మరొకసారి. ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటున్న ఒక పక్షి, ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ చాలా అంశాలతో వార్తలు నిలుస్తోంది. ఎగ్జాక్ట్లీ గడిచిన మాసం మనకు మార్చ్ 16 రోజున గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కి సంబంధించి ఒక అంశాన్ని చర్చించుకున్నాం. ఇటీవల సుప్రీంకోర్టు ఒక కమిటీని వేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేనికి సంబంధించి? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏదైతే ఉంటుందో, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏ రాష్ట్ర పక్షి, విచ్ స్టేట్, ఏ రాష్ట్రానికి సంబంధించి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రాష్ట్ర పక్షిగా గుర్తించబడింది అంటే రాజస్థాన్. సో రాజస్థాన్ రాష్ట్ర పక్షి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఏదైనా జీవరాశులు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి వార్తలు ఇస్తే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? అర్డియోటిస్
నిగ్రిసెప్స్ గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన అర్డియోటిస్ నిగ్రిసెప్స్ అనునది ఒక పక్ష, లేకపోతే ఒక కప్పన, ఒక చేపన, ఇలా అడుగుతారు. ఒక పక్షి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అర్డియోటిస్ నిగ్రిసెప్స్ దీని యొక్క శాస్త్రీయ నామం. ఇది ఏ రాష్ట్ర పక్షి? రాజస్థాన్ రాష్ట్ర పక్షి. ఎందుకు రాజస్థాన్ రాష్ట్ర పక్షి అంటే, వాస్తవానికి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ని గనక మనం గమనిస్తే ప్రపంచంలో 100 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఉంటే అందులో 95 బర్డ్స్ ఇండియాలోనే ఉన్నాయి. అంటే 95% ఆఫ్ వరల్డ్స్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అంటారు? ఇండియాలోనే. ప్రపంచంలో 100 పక్షుల్లో 95 పక్షులు ఇండియాలో ఉంటాయి అన్నట్టు. ఆ 95లో కూడా 90% ఏ రాష్ట్రంలో ఉంటాయంటే రాజస్థాన్ రాష్ట్రంలో. అండ్ కొన్ని మనకి గుజరాత్ ఏదైతే ఉందో అవుట్స్కర్ట్స్ ఆఫ్ గుజరాత్ లో ఉంటాయి. కానీ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అంటేనే రాజస్థాన్ రాష్ట్రం, గుర్తుంచుకోండి. సో ఈ రోజు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఎందుకు వార్త నిలిచింది అంటే, ప్రస్తుతం అంతరించిపోతున్న జాతి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్. మనకి IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్, IUCN, ప్రతిసారి చెప్తున్నాను IUCN వర్గీకరణ అని చెప్పేసి. IUCN వారు రెడ్ డాటా బుక్ ని రిలీజ్ చేస్తారు. అంతరించిపోతున్న జీవజాతులకు సంబంధించి వర్గీకరణను మనకు తెలియజేస్తారు. అందులో ఎండేంజర్డ్ స్పీసీస్ గా చేర్చబడింది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఎండేంజర్డ్ అంటే అంతరించిపోతున్న జీవజాతి. ఎప్పుడు? 1994లోనే. ఆ తర్వాత IUCN మరొకసారి 2011 సంవత్సరంలో క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ని గుర్తించడం జరిగింది. అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఇక అంతరించిపోవడానికి, ఇక ఎక్స్టింక్ట్ కి దగ్గర ఉన్నాయి. ఒక్కసారి ఒక జీవజాతి అంతరించిపోయిందంటే ఇక భవిష్యత్తులో వాటిని మనం చూడలేమన్నట్టు. వాటి యొక్క అవశేషాలు మాత్రమే చూస్తాం, వాటి యొక్క ఫాజిల్ ఫ్యూయల్సే చూస్తాం. ఇక అలాంటిది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్. ప్రస్తుతం వీటి సంఖ్య కూడా చూడండి, 100 to 150 మాత్రమే ఉన్నాయి ప్రపంచంలో. అందులో మెజారిటీ ఆల్మోస్ట్ 100 ఎక్కడ ఉన్నాయి? ఇండియాలోనే ఉన్నాయి. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంబంధించి ఇక్కడ చూడండి పోచర్స్. వీరు ఎవరికి, ఏ దేశానికి సంబంధించిన వారంటే పాకిస్తాన్కి చెందిన పోచర్స్. పోచర్స్ అంటే ఏంటి? వేటగాళ్ళు. పోచర్స్. సో పోచింగ్, పోచర్ అంటే ఏంటంటే వేటని ప్రధాన వృత్తిగా ఉండేవారు అన్నట్టు. సో పాకిస్తాన్కి సంబంధించిన వేటగాళ్ళు ఇటీవల పాకిస్తాన్లోని ఒక ఎడారి ప్రాంతంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ 2 పక్షులను షూట్ చేసి చంపారు. అదే ఇమేజ్ ఇక్కడ. 2 పక్షులు ఏవైతే ఉంటాయో చంపేసి షూట్ చేసి వాటిని పట్టుకొని ఫోటో దిగారు. ఇది ఏ ప్రాంతంలో అంటారు? చిలోస్తాన్. సో చిలోస్తాన్ డిజర్ట్ అని గుర్తుంచుకోండి నేరుగా. సో పాకిస్తాన్ సంబంధించి ఒక ఎడారిలో గ్రేట్ ఇండియన్ బస్టర్స్ ని సో నిన్నటి రోజున చంపడం జరిగింది, పాకిస్తాన్ సంబంధించిన పోచర్స్. సో ఆ చంపడమే కాదు, మనకి సోషల్ మీడియా ఆధారంగా ఈ ఫోటోను కూడా పబ్లిష్ చేశారు. సో ఇప్పుడు అది పెద్ద ఇష్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రేట్ ఇండియన్ బస్టర్స్ సంబంధించి నిన్న కూడా భారతదేశంలోని అన్ని వార్తాపత్రికల్లో కూడా, జాతీయ వార్తాపత్రికల్లో ఒక అంశం ప్రధానంగా నిలిచింది. అదేంటంటే మనం March 16th లాస్ట్ మంత్ చర్చించుకున్న టాపిక్ నిన్న పేపర్లో వచ్చింది. అదేంటంటే ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏమని చెప్పాను? రాజస్థాన్ రాష్ట్రం. సో అలా రాజస్థాన్ రాష్ట్రంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఇటీవల తరచూ కొన్ని పక్షులు చాలా అపాయానికి గురవుతున్నాయి, డేంజరస్ అవుతున్నాయి వాటి విషయంలో. ఇవి చాలా ఎత్తుగా ప్రయాణం చేస్తున్నట్టు ఎగిరే పక్షులు. ఇలాంటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల కొన్ని కీలక ఆదేశాలు కేంద్ర ప్రభుత్వానికి జారీ చేసింది. ఏవైతే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ రాజస్థాన్ లో ప్రయాణించే మార్గం ఉంటుందో అక్కడ ఎత్తులో ఉండే విద్యుత్ తీగలు ఉంటాయి కదా. సో ఎత్తైన ప్రాంతాల్లో మనకు విద్యుత్ తీగలు అంటే ఏంటి? కరెంట్ పోల్ సాధారణంగా విద్యుత్ సరఫరా చేసే లైన్స్ ఉంటాయి కదా. ఆ విద్యుత్ లైన్స్, ఈ పవర్ లైన్స్ కి ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వచ్చేసి తాకి కరెంట్ షాక్ తో చచ్చిపోతుంది అన్నట్టు. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని అంతరించిపోతున్న దశలో ఉన్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కాపాడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఏమడిగిందంటే, ఈ పవర్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎత్తైన ప్రాంతాల్లో, ముఖ్యంగా భూమికి పైన ఈ పవర్ లైన్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్కడైతే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఇండియాలో ఉన్నాయో, రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నాయో ఆ ప్రాంతంలో మాత్రం ఈ పవర్ లైన్స్ ని ఎత్తైన ప్రాంతంలో, ఎత్తులో కాకుండా వీటిని భూగర్భం నుండి ఏర్పాటు చేయవచ్చా చేయరాదా ఒక కమిటీని నియమించండి అని చెప్పేసి లాస్ట్ మంత్ మనం చర్చించుకున్నాం March 16th రోజున. సో అలా ఈ భూగర్భంలో అంటే ఏంటి? విద్యుత్ లైన్స్ ఏవైతే ఉంటాయో, మనకు విద్యుత్ సరఫరా వచ్చే పవర్ లైన్స్ ఉంటాయో మనం చూసే మన ఇంటి చుట్టుపక్కల, అలాంటి పవర్ లైన్స్ ని లోపల, భూమి లోపల నుండి ట్రాన్స్ఫర్ చేయవచ్చా, దాని ద్వారా పవర్ ఇవ్వచ్చా అని చెప్పేసి సుప్రీంకోర్టు దీనికి నో, అలాంటిది అసలు ఇప్పుడు టెక్నాలజీ లేదని చెప్పింది. అండ్ ఇంకా ఆల్టర్నేట్ మెథడ్స్ ని వెతకండి అని చెప్పారు. ఇంకా ఆల్టర్నేట్ మెథడ్స్ ఏంటంటే, సో బర్డ్ ఫ్లైట్ డైవర్టర్స్
సో బర్డ్ ఫ్లైట్ డైవర్టర్స్ అయినా ఏర్పాటు చేయండి అని చెప్తున్నారు. బర్డ్ ఫ్లైట్ డైవర్టర్స్ అంటే ఏంటి? సో ఏవైతే విద్యుత్ సరఫరా విద్యుత్ తీగలు ఉంటాయో వాటికి చిన్న చిన్న ట్యాగ్స్ వేస్తారన్నట్టు. ఆల్రెడీ మీకు ఈ టాపిక్ కూడా చెప్పాను 2 months బ్యాక్. సో చిన్న చిన్న ట్యాగ్స్ వేస్తారన్నట్టు. సో పవర్ లైన్స్ కి ఒక ఎల్లో కలర్డ్ లైట్ లాగా కొన్ని ట్యాగ్స్ ఇస్తారు. సో ఈ ట్యాగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ బర్డ్ ఏదైతే ఈ విద్యుత్ తీగ దగ్గరికి వస్తుందో ఈ డైవర్టర్ అంటే పేరు చూడండి, బర్డ్ ఫ్లైట్ డైవర్టర్, పక్షి ఎగిరే ఈ మార్గం ఏదైతే ఉంటుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక ప్రత్యేక పరికరం అనుకోండి. ఈ దగ్గర రాగానే వీటికి ఏమవుతుందంటే ఇక్కడ ఏదో అడ్డుగా ఉంది అని చెప్పేసి వాటికి ఒక స్పర్శ తెలుస్తుంది గాలిలో. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ దగ్గరికి వెళ్ళకూడదు మనకు అపాయం ఉందని చెప్పేసి అవి దగ్గరకు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నట్టు, డైవర్ట్ చేసుకుంటాయి వాటి మార్గాన్ని. ఇలాంటి వాటిని ఏర్పాటు చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇలాంటి అంశాలతో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ తరచు వార్తలు నిలుస్తున్నాయి. నిన్న మాత్రం మనకి పాకిస్తాన్లో ఉన్న ఒక ఎడారి, చిలోస్తాన్ ఎడారి అనేది వార్తలు నిలిచింది. సో ఆ ఎడారిలో మరి పాకిస్తాన్లో ఎలా వచ్చినాయంటే మనం చూడండి, రాజస్థాన్, గుజరాత్ ఈ రాష్ట్రాలు ఏ దేశంతో సరిహద్దుగా ఉన్నాయి? పాకిస్తాన్తో. సో అలా పాకిస్తాన్తో సరిహద్దులో ఉండే ఒక ఎడారి, మన యొక్క థర్డ్ డిజర్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఎక్స్టెన్షన్ అనుకోండి, అలాంటి ఎడారి ప్రాంతంలో ప్రవేశించిన గ్రేట్ ఇండియన్ బస్టర్స్ ని పాకిస్తాన్ పోచర్స్ చంపడం జరిగింది. రానున్న పోటీ పరీక్షలు ఎలా అడుగుతారంటే ఇటీవల ద గ్రేట్ ఇండియన్ బస్టర్స్ 2 పక్షులను చంపి ఏ దేశానికి సంబంధించిన వేటగాళ్ళు వార్తలు నిలిచారు అంటే పాకిస్తాన్ సంబంధించి ఏ ఎడారి అంటే చిలోస్తాన్ ఎడారి అని గుర్తుంచుకోండి. అండ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ తరచు వార్తలు నిలుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం గుర్తుంచుకోండి, ఆర్డియోటిస్ నెగ్రిసెప్స్, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో గ్రేట్ ఇండియన్ బస్టర్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి తరచు వార్తలు నిలుస్తే ఇంపార్టెంట్ గా చూడండి. నెక్స్ట్, మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి ఒక గబ్బిలం వార్తలు నిలిచింది. మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి ఒక గబ్బిలం అంటున్నాను. సో ఈ గబ్బిలం యొక్క ప్రత్యేకత ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ బ్యాంబూ డ్వెల్లింగ్ బ్యాట్. బ్యాంబూ డ్వెల్లింగ్ అంటే ఏంటి? సో బ్యాంబూ స్టిక్స్ ప్రపంచంలో అత్యంత తొందరగా అత్యంత వేగంగా పెరిగే మొక్క ఏదంటే బ్యాంబూ ప్లాంట్. చెట్లలో పెరిగే ఆ పెరుగుదలను కొలిచే పరికరం ఏదంటే క్రెస్కోగ్రాఫ్. చాలా ఇంపార్టెంట్, ఇలాంటి ప్రశ్నలు తరచు అడుగుతున్నారు, అందుకే ఇక్కడ లింక్ చేస్తున్నాను. సో ప్రపంచంలో ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్ బ్యాంబూ. సో బ్యాంబూలో లేకపోతే మనకు మొక్కల్లో పెరుగుదలను కొలిచే పరికరం ఏదంటే క్రెస్కోగ్రాఫ్, చాలా ఇంపార్టెంట్. సో బ్యాంబూ డ్వెల్లింగ్ అంటే బ్యాంబూ ఏవైతే ఉంటాయో ఆ గొట్టాలు ఉంటాయి కదా వాటిలో కూడా ఉండే ఒక గబ్బిలం అన్నట్టు. సో ఒక ప్రత్యేక గబ్బిలం ఈరోజు వార్తలు నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించి? మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి. అలా మొట్టమొదటి బ్యాంబూ డ్వెల్లింగ్ అండ్ డిస్క్ ఫూటెడ్ బ్యాట్ అంటారు. డిస్క్ ఫూటెడ్ అంటే దీని యొక్క కాలు ఏవైతే ఉంటే డిస్క్ షేప్ లో ఉంటాయి అన్నట్టు. డిస్క్ ఫూటెడ్ అండ్ బ్యాంబూ డ్వెల్లింగ్ మొట్టమొదటి గబ్బిలం ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో బయటపడింది అంటే మేఘాలయ రాష్ట్రంలో. మేఘాలయ రాష్ట్రంలోని ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ గుర్తుంచుకోండి. ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంటంటే నాంగ్ కిల్లం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నాంకిల్లం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ప్రపంచంలో మొట్టమొదటి బ్యాంబూ డ్వెల్లింగ్ బ్యాట్ ఈరోజు వార్తలు నిలిచింది. ఇటీవల ఆర్నిథాలజిస్ట్ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో దీన్ని కనుగొనడం జరిగింది. దీనికి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. దీని యొక్క ఫూట్ డిస్క్ షేప్ లో ఉంటుంది అండ్ దీని యొక్క జీవన విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటిది మేఘాలయ రాష్ట్రంలో బయటపడింది. అండ్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో యుడిస్కోపస్ డెంటికులస్ EUDISCOPUS యుడిస్కోపస్ డెంటికులస్ DENTICULUS యుడిస్కోపస్ డెంటికులస్ ఇటీవల వార్తలు ఇచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి పక్షి లేదా ఒక కీటకం బయటపడింది. ఏ రాష్ట్రంలో అంటారు? సో ఇది మనకు మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ బయటపడింది? ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నాంకిల్లం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఏ ప్రాంతంలో ఉందంటే మేఘాలయలోని లేలాడ్ అనే ఒక ఏరియాలో ఉంది. లేలాడ్ అనే ఏరియా. అండ్ ఇటీవల మేఘాలయ రాష్ట్రం కూడా తరచు వార్తలు నిలుస్తోంది. లాస్ట్ ఈ వారంలోనే మనం మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి ఒక వివాదాస్పదమైన ఒక ప్రాజెక్ట్ గురించి, ఒక నది గురించి చెప్పాను. భారతదేశంలోనే ఇండియాస్ క్లియరెస్ట్ రివర్ అన్నాను. ఇండియాస్ క్లియరెస్ట్ రివర్ అంటే అక్కడ ఉండే నీరు అంత స్పష్టంగా ఉంటాయి, మనకి వాటర్ లోపల ఉండే చిన్న చిన్న మొక్కలు కూడా కనబడతాయి. ఇండియాస్ క్లియరెస్ట్ రివర్ ఇటీవల వార్తలు నిలిచింది. ఆ రివర్ పేరు ఏంటి అంటారు? మీకు చెప్పాను,
ఉంగోట్ రివర్ ఇటీవల వార్తలు ఇచ్చింది ఏ రాష్ట్రంలో అంటారు? మేఘాలయ రాష్ట్రంలో. సో ఉంగోట్ రివర్ ఎందుకు వార్తలు ఇచ్చింది? భారతదేశంలోనే క్లియరెస్ట్ రివర్ గా పేరు పొందిన ఉంగోట్ రివర్ లో ఇటీవల ఒక ప్రాజెక్ట్ ని రూపకల్పన చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పాను. సో ఇలా ఏదైనా టాపిక్ వార్తలు ఇస్తే ముఖ్యంగా రెండు కూడా పర్యావరణ సంబంధిత అంశాలే. సో వీటి గురించి లింక్ చేస్తూ చదవండి. సో మేఘాలయ రాష్ట్రం రెండవసారి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ లో వార్తలు ఇచ్చింది. ఫస్ట్ టాపిక్ ఏమో ఉంగోట్ రివర్. ఈ రోజేమో మనకి ఒక ప్రత్యేక గబ్బిలం మనకి బ్యాంబూ డ్వెల్లింగ్ బ్యాట్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. ఒక డిస్క్ ఫూటెడ్ గబ్బిలం అన్నట్టు. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, భారతదేశంలో అత్యధిక గబ్బిలాలు ఉండే రాష్ట్రం ఏదంటే మేఘాలయ. గబ్బిలం అంటేనే మేఘాలయ గుర్తుంచుకోండి. భారతదేశంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటేనే మనకు రాజస్థాన్ గుర్తుకు రావాలి. సో గబ్బిలాలకు సంబంధించి ఈ గబ్బిలం యొక్క జాతి బయటపడిన తర్వాత ప్రస్తుతం మేఘాలయ రాష్ట్రంలో 66 జాతుల గబ్బిలాలు ఉన్నాయంట. సో 66కు చేరింది సంఖ్య. అంతకుముందు 65 జాతులు ఉండే. ఈ కొత్త గబ్బిలం కనబడిన తర్వాత 66 జాతులకి చేరింది మేఘాలయ రాష్ట్రంలోని గబ్బిలాల యొక్క జాతుల సంఖ్య. అండ్ నెక్స్ట్, సో ఇటీవల లాస్ట్ వీక్ ఒక అగ్నిపర్వతం గురించి చెప్పాను మీకు. లా సోఫ్రియర్ వాల్కెనో అని చెప్పాను. వాల్కెనో గుర్తొచ్చి ఉంటుంది. ఇటీవల వార్తలు నిలిచిన లా సోఫ్రియర్ అగ్నిపర్వతం ఏ దేశంలో లేదా ఏ దీవుల్లో ఉంది అంటారు? కరేబియన్ ఐలాండ్స్ అని చెప్పాను. కరేబియన్ అంటేనే మనకు వెస్ట్ ఇండియన్ ఐలాండ్స్ అంటారు కదా, మొత్తం బ్లాకిష్ పీపుల్ ఉంటారు. సో కరేబియన్ దీవుల్లోని ఒక ప్రాంతం గుర్తుంచుకోండి, సెయింట్ విన్సెంట్ అని చెప్పాను. వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు మౌంట్ ఇలి లెవటోలాక్, మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్ మరియు ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన లా సోఫ్రియర్ అగ్నిపర్వతం. వార్తల్లో తరచూ బద్దలవుతూ సమస్యాత్మకంగా వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలపైన రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల బద్దలైన అగ్నిపర్వతం మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది అంటారు? ఇటలీలో ఉంది. సో ఇలాంటి ప్రశ్నలు చూడండి. సో లా సోఫ్రియర్ గురించి గడిచిన ఆదివారం లాస్ట్ సండే మీకు చెప్పాను. సో లా సోఫ్రియర్ సెయింట్ విన్సెంట్ లో ఉంది, కరేబియన్ దీవుల్లో ఉంది. బద్దలవడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా సమస్యాత్మకంగా దుమ్ము ధూళి కణాలను పైకి చాలా కొన్ని కిలోమీటర్ల పైకి ఎగజిమ్ముతుందని చెప్పాను. సో దాని ప్రభావం ఈరోజు ఇండియా మీద పడిందంట. సో ఈ రోజు ఇండియన్ గవర్నమెంట్ దీనిపైన స్పెషల్ యాక్షన్ తీసుకుంటుంది. సో ఎక్కడో కరేబియన్ దీవుల్లో అగ్నిపర్వతం పేలితే ఇండియాకి సమస్య ఏంటంటే అగ్నిపర్వతం బద్దలైన తర్వాత ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఏదైతే ఉంటుందో ఈ సల్ఫర్ డయాక్సైడ్ భారతదేశానికి చేరుకోవడం జరిగింది. అక్కడ పేలిన అగ్నిపర్వతం నుండి సల్ఫర్ డయాక్సైడ్ ఇండియాకి చేయడం జరిగింది. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రాంతాల్లో సల్ఫర్ డయాక్సైడ్ లెవెల్స్ వాతావరణంలో పెరగడం జరిగింది. సల్ఫర్ డయాక్సైడ్ లెవెల్స్ వాతావరణంలో పెరిగింది అనుకోండి, వచ్చే దుష్పరిణామాలు ఏంటి, అసలు దుష్ఫలితాలు ఏంటి? యాసిడ్ రైన్ అంటే మనకు తెలుసు. అంతేందుకు ప్రస్తుతం తాజ్ మహల్ ఉంది. తాజ్ మహల్ yellowish కలర్ గా మారడానికి కారణం ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్, యాసిడ్ రైన్ అంటే మనకు వచ్చే వర్షం ఏదైతే ఉంటుందో ఆ వర్షంతో సల్ఫర్ డయాక్సైడ్ మిక్స్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా అది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. యాసిడ్ మన శరీరం పైన పడితే ఎలా అవుతుందో అలా చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. సో అలా లా సోఫ్రియర్ అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా ఆ అగ్నిపర్వతం నుండి వచ్చిన సల్ఫర్ డయాక్సైడ్ కన్వర్టెడ్ టు సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు ఎరోజాల్ సల్ఫేట్ ఆటమ్స్. సో సల్ఫర్ కి సంబంధించి ఎరోజాల్స్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే ఉంటాయో మనకి భూమి ఉపరితలం పైన స్ట్రాటోస్ఫియర్ ఉంటుందా, స్ట్రాటోస్ఫియర్ లో చేరడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇదంతా మెకానిజం అంతా కూడా స్ట్రాటోస్ఫియర్ అంటే ఏంటి, విమానాలు ప్రయాణించేది ఏదైతే ఉంటుందో స్ట్రాటోస్ఫియర్ అంటాము. సో అట్మాస్ఫియర్ లో లోయెస్ట్ లెవెల్ ఏంటి మనకు ట్రోపోస్ఫియర్, తర్వాత స్ట్రాటోస్ఫియర్. అంటే స్ట్రాటోస్ఫియర్ వరకు కూడా ఈ సల్ఫర్ డయాక్సైడ్ లెవెల్స్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇటీవల పర్యావరణవేత్తలు అండ్ ఎన్విరాన్మెంటలిస్టులు ఏమని చెప్తున్నారంటే లా సోఫ్రియర్ అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా ఆ అగ్నిపర్వతం బద్దలైన తర్వాత వచ్చిన సల్ఫర్ డయాక్సైడ్ ఏదైతే ఉంటుందో ఇండియాకి చేరడం జరిగింది వాతావరణంలో. అలా చేరింది నార్త్ ఇండియాలో సమస్యాత్మకంగా మారింది. ఒకవేళ సల్ఫర్ డయాక్సైడ్ ఇఫ్ మిక్స్డ్ విత్ రెయిన్, సో యాసిడ్ రైన్స్ అనేది వస్తుంది. ఇలాంటి పరిణామాలతో ఈరోజు పర్యావరణ సంబంధిత అంశం మరొకటి వార్తలు నిలిచింది. సో ఇవన్నీ పర్యావరణ సంబంధిత అంశాలు చాలా ఈరోజు వార్తలు నిలిచాయి. అంతేందుకు ఈరోజు ఇండియా జర్మనీ ప్రభుత్వాలకి సంబంధించి ఒక ఒప్పందం కూడా వార్తలు ఇచ్చింది. నెక్స్ట్ టాపిక్, ఇండియా జర్మనీ దేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం. ఇది కూడా పర్యావరణ ఒప్పందం అని చెప్పొచ్చు. దేనికి సంబంధించి అంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఇండియన్ సిటీస్ కంబాటింగ్ ప్లాస్టిక్ వేస్ట్ ఎంటరింగ్ ఇంటూ మెరైన్ ఎన్విరాన్మెంట్. ఈ ఒప్పందం పేరు ఏంటంటే ఇండియన్ సిటీస్ కంబాటింగ్ ప్లాస్టిక్ వేస్ట్ ఎంటరింగ్ ఇంటూ మెరైన్ ఎన్విరాన్మెంట్. మెరైన్ అనే పదం ఎక్కడ ఉన్నాయి ఏమని చెప్పాను,
సముద్ర సంబంధిత అంశం అని చెప్తున్నాను. సముద్రాలకు సంబంధించి ఒక పదం ఉంది అంటే అది మెరైన్. మెరైన్ అనే పదం, ఇండియన్ మ్యారిటైమ్ మెరైన్ అనే పదం ఎక్కడ కనిపించినా కూడా అది సముద్రాలకి సంబంధించింది. సో అలా భారతదేశంలో ప్రముఖ పట్టణాలు ఏవైతే ఉంటాయో, ప్రముఖ పట్టణాలే కాదు, ప్రస్తుతం మనం వాడుతున్న ప్లాస్టిక్, సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో, మనం వాడి పారేసే ప్లాస్టిక్ ఎక్కడో సుదూరంలో ఉండే సముద్ర గర్భంలో చేరుతుంది. ఇటీవల సముద్ర గర్భంలో మనకు వేల మైళ్ళ దూరంలో ఉండే సముద్ర గర్భంలోని ఏదైనా జీవి చనిపోయినప్పుడు వాటి యొక్క అటాప్సీ పోస్ట్ మార్టం నిర్వహించామనుకోండి, టన్నుల కొద్ది ప్లాస్టిక్ బయటకు వస్తుంది. దీనికి అంతా కారణం మనిషి. అందుకే ఇటీవల ప్లాస్టిక్ మేనేజ్మెంట్కి సంబంధించి చాలా రాష్ట్రాల వార్తలు నిలిచాయి. ప్లాస్టిక్ లావో అండ్ మాస్క్ పావో ఉత్తరాఖండ్, ప్లాస్టిక్ లావో కానా ఖావో కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్, అండ్ ప్లాస్టిక్ లావో కానా కావో సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ప్రతి పౌరుని కూడా ఇండియా జర్మనీ పర్యావరణ ఒప్పందానికి సంబంధించి 2 కీలక అంశాలు గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశమే ఈ స్టేట్మెంట్ గుర్తుంచుకోండి. ఇండియన్ సిటీస్ కాంబాటింగ్ ప్లాస్టిక్ వేస్ట్ ఎంటరింగ్ మెరైన్ ఎన్విరాన్మెంట్. సో ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుంచుకోండి, ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం అర్థమైపోతుంది. ఇండియా జర్మనీ పర్యావరణ ఒప్పందం యొక్క ఉద్దేశం, ఇండియన్ సిటీస్ కంబాటింగ్ ప్లాస్టిక్ వేస్ట్ ఎంటరింగ్ మెరైన్ ఎన్విరాన్మెంట్. సో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి. సో ఈ ఒప్పందంలో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఇన్వాల్వ్ అయింది అంటారు, ఇండియన్ గవర్నమెంట్ తరపున. సో ఇక్కడ ఏమంటున్నాను, కీవర్డ్ ఇండియన్ సిటీస్ అంటున్నాను. భారతదేశంలోని నగరాలు మరియు పట్టణాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అంటాము, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అంటాం, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ప్రస్తుతం మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, హర్దీప్ సింగ్ పూరి గారు. హర్దీప్ సింగ్ పూరి గారికి ఇంకొక కీలక మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా ఉన్నాయి. అదేంటి, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. సో ఈ రోజు ఇన్వాల్వ్ అయిన మంత్రిత్వ శాఖ మాత్రం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఇక్కడ ఇండియన్ సిటీస్ అంటున్నాను కాబట్టి ఈ మంత్రిత్వ శాఖ గుర్తుంచుకోండి. ఈ ఇండియా జర్మనీ పర్యావరణ ఒప్పందంలో భారతదేశానికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ ఇన్వాల్వ్ అయింది అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, మరియు జర్మనీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఈ 2 మంత్రిత్వ శాఖల పేర్లు గుర్తుంచుకోండి. ఇండియా జర్మనీ పర్యావరణ ఒప్పందం యొక్క ఉద్దేశం, ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. సో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన అంశంలో ఒక ఒప్పందం ఈరోజు వార్తలు ఇచ్చింది 2 దేశాలకు సంబంధించి. సో వార్తలు నిలుస్తున్న పర్యావరణ సంబంధిత అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. పోటీ పరీక్షలో వీటికి సంబంధించి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నాసా సాధించిన విజయం, లేదంటే అమెరికా సాధించిన ఒక అద్భుత విజయంగా మనం చెప్పుకోవచ్చు. నిన్నటి క్లాస్లో దీనికి సంబంధించి ఒక ఇండికేటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అమెరికా వార్తలు నిలవబోతోంది ఒక హెలికాప్టర్ ప్రయోగంతో అని చెప్పాను. ఏ గ్రహానికి సంబంధించి, మార్స్. చాలా ఇంపార్టెంట్. మార్స్ అని పిలిచిన, లేదంటే రెడ్ ప్లానెట్ అన్నా, అరుణ గ్రహం అన్నా, అంగారక గ్రహం అన్నా, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న గ్రహము మార్స్, అంగారక గ్రహం. చాలా దేశాలు మార్స్ పై ప్రయోగాలతో ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నాయి, తరచు మనం చర్చించుకుంటున్నాం. ఇండియా అనగానే మార్స్ ప్రయోగం మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళ్యాన్ మిషన్ అంటాము. అదే ఇటీవల యుఏఈ కూడా వార్తలు ఇచ్చింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. హోప్ మిషన్ అనగానే ఏం గుర్తుకు రావాలి, మార్స్ పై ప్రయోగము. మరియు చైనా చేసిన మార్స్ ప్రయోగం తియాన్వెన్ 1. అన్నిటికంటే ఇంపార్టెంట్, అమెరికా చేసిన ప్రయోగం పర్సర్వరెన్స్ రోయర్. సో పర్సర్వరెన్స్ రోయర్ ప్రయోగంలో భాగంగా అమెరికా ఒక హెలికాప్టర్ ని కూడా అరుణ గ్రహం పైన లాంచ్ చేయడం జరిగింది. ఇటీవలే అంగారక గ్రహం పైన లేదా అరుణ గ్రహం పైన చాలా వినూత్న ప్రయోగాలు చేస్తుంది అమెరికా. అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధన సంస్థ ఏంటి, నాసా. సో నాసా వారు నిన్నటి రోజున అరుణ గ్రహం పైన, సో నిన్నటి రోజున అనకూడదు, యాక్చువల్గా పర్సర్వరెన్స్ రోయర్ ఏదైతే ఉంటుందో ఆ రోయర్ ద్వారా ప్రయోగించబడిన ఒక హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ యొక్క బరువు ఎంత అంటే 1.8 kgs.
1.8 కేజెస్ అంటే ఆల్మోస్ట్ బిలో 2 కేజెస్, అంటే చాలా స్వల్ప బరువు కలిగిన ఒక హెలికాప్టర్. హెలికాప్టర్ ఎందుకు అంటున్నానంటే సేమ్ అలాంటి ఒక నిర్మాణంతో కూడుకొని ఉంది, రెక్కలతో కూడుకొని ఉంది. సో అలా ఒక హెలికాప్టర్ ఇంజెన్యూటీ హెలికాప్టర్ అంటారు. ఇంజెన్యూటీ హెలికాప్టర్ 1.8 కేజెస్. ఈ హెలికాప్టర్ దాదాపు అరుణ గ్రహం పైన, ఈ గ్రహం పైన 39.1 సెకండ్స్ ఎగరడం జరిగింది. ఎంత ఎత్తులో ఎగిరింది అంటే 10 అడుగుల ఎత్తులో. సో చాలా ఇంపార్టెంట్. ఈ ఫీట్ సాధించడం ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అమెరికా ఈరోజు వార్తలు నిలిచింది, నాసా ఈరోజు వార్తలు నిలిచింది. సో భూమిపైనే కాకుండా, భూగ్రహం పైనే కాకుండా అదర్ దాన్ ఎర్త్ వేరే గ్రహం పైన ఒక హెలికాప్టర్ ఎగరవేసిన దేశంగా అమెరికా సాధించి ఒక విజయం సాధించి ఈరోజు వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నేరుగా రానున్న పోటీ పరీక్షలో ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల అరుణ గ్రహం పైన దాదాపు 40 సెకండ్ల పాటు ఒక హెలికాప్టర్ లాంటి నిర్మాణం లేదా ఇంజెన్యూటీ హెలికాప్టర్ ని ఆవిష్కరించి ఎగరవేసి వార్తలు నిలిచిన దేశం ఏది? ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం అంటారు అమెరికా. అమెరికాకి సంబంధించి నాసా. సో నాసా ఆధ్వర్యంలో పర్సర్వరెన్స్ రోవర్ ఏదైతే ఉంటుందో ఈ హెలికాప్టర్ కి సంబంధించి ఎలా అయితే హెలికాప్టర్ 39.1 సెకండ్స్ ఎగిరిందో, గాల్లో ఎగరడం జరిగింది, 10 అడుగుల ఎత్తులో ఎగరడం జరిగిందని చెప్పేసి టోటల్ రికార్డ్ అంతా కూడా చేసేసి ఆ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది అమెరికా. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నేరుగా ఒకే ఒక పాయింట్ నిన్న క్లాస్లో మనం చర్చించుకున్నాం, దానికి కంటిన్యూ పాయింట్గా ఈరోజు యాడ్ చేసుకోండి. సో అమెరికా సాధించిన ఒక విజయం ఏంటంటే మార్స్ పైన కూడా ఒక విమానం లాంటి లేదా హెలికాప్టర్ లాంటి నిర్మాణాన్ని ఎగరవేసి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం వార్తలు నిలిచింది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నూతన జోనల్ వ్యవస్థకి సంబంధించిన ఫైల్ పైన రాష్ట్రపతి ఆమోదం తెలపబడి వార్తలు నిలిచింది. మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ 371D ఆర్టికల్ 371D జోనల్ వ్యవస్థ గురించి చెప్తుంది. జోనల్ వ్యవస్థ అనగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 6 జోన్లు ఉండే. ఆ 6 జోన్లలో 5th జోన్, 6th జోన్ తెలంగాణకి సంబంధించినవి. సో వీటి స్థానంలో నూతన జోనల్ సిస్టమ్ని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. నూతన జోనల్ సిస్టమ్ ఎందుకు వచ్చింది అసలు? సో తెలంగాణలో ప్రస్తుతం నూతన జిల్లాల ఏర్పాటు ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో కొత్త జిల్లాల ఏర్పాటు ఏదైతే ఉందో ప్రతి జిల్లాని కూడా సో విభజన చేసి ఆల్మోస్ట్ డివైడ్ చేసేసి సో జిల్లాకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లో భాగంగా అనుకోవచ్చు. ఎందుకంటే పరిపాలనని, సో ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలనని ప్రజలకి మరింత చేరువ చేయడానికి ఒక్కొక్క చిన్న జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 33 జిల్లాలు ఉన్నాయి. సో ఈ 33 జిల్లాలకి సంబంధించి నూతన జోనల్ సిస్టమ్ కి సంబంధించిన ఫైల్ ఏదైతే ఉంటుందో, కొన్ని జిల్లాలను ఏదైతే ఉంటుందో ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి ఒక జోన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫైల్ ఆల్మోస్ట్ రాష్ట్రపతి గారి దగ్గర చాలా రోజుల నుండి పెండింగ్ ఉంది. అందుకే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ పెండింగ్ ఉన్నాయి, ముఖ్యంగా Group 1, Group 2 ఇలాంటి పోస్టులన్నీ కూడా. సో ఇప్పుడు జోనల్ సిస్టమ్ కి సంబంధించి క్లియరెన్స్ అనేది ఈ రోజు వార్తలు నిలిచింది. సో జోన్లకు సంబంధించి కొత్త జోన్లు ఏంటి అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఏ జోన్ లో ఏ జిల్లాలు వస్తాయి, అది చాలా ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలు అడగొచ్చు. సో ఎగ్జాంపుల్ రాజన్న సిరిసిల్ల లేకపోతే రాజన్న జోన్ ఏదైతే ఉంటుందో రాజన్న జోన్ లో ఏ జిల్లాలు వస్తాయి అంటారు. సో అవన్నీ కూడా గుర్తుంచుకోండి. పాయింట్స్, కీలకమైన అంశాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. అండ్ నోటిఫికేషన్ల ప్రక్రియ అనేది ఇక ప్రారంభం కానుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంది కేవలం జోనల్ సిస్టమ్ మాత్రమే. అందులో ఆర్టికల్ 371D క్లాస్ 1, క్లాస్ 2 ఆధారంగా రాష్ట్రపతి తెలంగాణలో నూతన జోనల్ సిస్టమ్ కి సంబంధించిన ఫైల్ పైన అప్రూవల్ చేయడం జరిగింది. రాష్ట్రపతి ఆమోదం తెలుపబడడం జరిగింది. దీనికి సంబంధించి అధికారిక గెజెట్ ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు నిన్నటి రోజున, సోమవారం రోజున రాత్రి విడుదల చేయడం జరిగింది. సో కొత్త జోన్ల విధానం ఎలా ఉండబోతుందంటే, జోన్ 1 కాళేశ్వరం జోన్ అంటాం. కాళేశ్వరం జోన్ లో ఏ జిల్లాలు ఉంటాయి అంటారు. సో కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి అండ్ ములుగు. గుర్తుంచుకోండి, ఈ జిల్లాల పేర్లు గుర్తుంచుకోండి. నూతన జిల్లాలు ఇవన్నీ కూడా నూతన జిల్లాల పేర్లు గుర్తుంచుకోండి. ఏ జోన్ లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఫస్ట్ వచ్చేసి కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి అండ్ ములుగు. సో చాలా ఇంపార్టెంట్. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు. అండ్ జోన్ 2 వచ్చేసి బాసర జోన్ అంటాం. సో బాసర జోన్ లో ఏ జిల్లాలు ఉన్నాయంటే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల 4 జిల్లాల పేర్లు గుర్తుంచుకోండి. అండ్ జోన్ 3 వచ్చేసి రాజన్న. సో రాజన్న జోన్ లో ఏ జిల్లాలు ఉన్నాయంటే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.
అండ్ జోన్ 4 వచ్చేసి భద్రాద్రి జోన్ అంటాం. ఒక్కొక్క జోన్ కి పేర్లు కూడా ఇక్కడ వార్తలు ఇచ్చాయి. యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క జోన్ కి ఒక్కొక్క పేరుని కూడా నామకరణం చేయడం జరిగింది. సో అలా 4th జోన్ వచ్చేసి భద్రాద్రి. సో ఫస్ట్ జిల్లా వచ్చేసి భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, అంటే ఉమ్మడి వరంగల్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జోన్ 5 యాదాద్రి జోన్. యాదాద్రి జోన్ లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ. నెక్స్ట్ జోన్ 6 చార్మినార్ జోన్. చార్మినార్ జోన్ లో ఏమేమి వస్తాయంటే జిల్లాలో మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. అండ్ నెక్స్ట్ జోన్ 5 జోగులాంబ జోన్. సో ఇందులో మహబూబ్ నగర్ అండ్ నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్. సో మొత్తం 33 జిల్లాలు ఏవైతే ఉంటాయో జోన్ల కింద వర్గీకరణ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించిందో ఆ జోన్ వ్యవస్థకు సంబంధించిన ఆమోదం కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఈరోజు వార్తలు ఇచ్చినాయి. అండ్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కోసం కమిషనరేట్లు లేదా జోన్లను ఏ రకంగా అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఫస్ట్ జోన్ కాళేశ్వరం జోన్ వచ్చేసి జయశంకర్, భూపాల్పల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, రామగుండం పోలీస్ కమిషనరేట్, ములుగు. ఇది ఎక్స్క్లూజివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మాత్రమే. పోలీస్ కమిషనరేట్ అంటాం కదా, సో కమిషనరేట్ పరిధి జోన్లు అన్నట్టు. అండ్ సెకండ్ వచ్చేసి జోన్ 2 బాసరా, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ అండ్ జగిత్యాల. అండ్ జోన్ 3 రాజన్న సిరిసిల్ల, రాజన్న జోన్. సో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్. అండ్ జోన్ 4 వచ్చేసి భద్రాద్రి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం పోలీస్ కమిషనరేట్, మహబూబ్ నగర్, వరంగల్ అండ్ మహబూబాబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్. అండ్ నెక్స్ట్ యాదాద్రి జోన్ సూర్యాపేట, నల్గొండ, రాచకొండ పోలీస్ కమిషనరేట్. అండ్ నెక్స్ట్ చార్మినార్ జోన్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సంగారెడ్డి, వికారాబాద్. అండ్ జోన్ 7 జోగులాంబ, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్. ఇవేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కోసం అంటే రానున్న పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, సో జోనల్ పోస్టులు, ఎస్ఐ పోస్టులు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క జోన్ అని చెప్పొచ్చు. సో అలా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా చూస్తే పోలీస్ జిల్లాల పరంగా చూస్తే జోన్ 1 కాళేశ్వరం జోన్ లో పోలీస్ జిల్లాల పరంగా ఏ జిల్లాలో ఎన్ని జిల్లాలు ఉంటాయి ఇలాంటి ప్రశ్న అడగచ్చు. సో తెలంగాణలో సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న జోనల్ వ్యవస్థకి సంబంధించి క్లియరెన్స్ ఏర్పడింది. ఇక నోటిఫికేషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ జి వెంకట సుబ్బయ్య గారు. వెంకట సుబ్బయ్య చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉన్న వ్యక్తి. యాక్చువల్గా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ప్రముఖ రచయిత అండ్ బహుభాషా కోవిదుడు అనొచ్చు. చాలా భాషలపైన పట్టు ఉంది. తను దాదాపు 12 డిక్షనరీలను రూపకల్పన చేశాడు. డిక్షనరీలు అంటే ఏంటి? నిఘంటువులు అంటాం మనం. సో డిక్షనరీ మనకి ఏదైనా మీనింగ్ కావాలని వెతుకుతాం కదా, 12 డిక్షనరీల రూపకర్త. సో అలా రచనా రంగంలోనూ మరియు సాహిత్య రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక అనుభవం ఉంది. ఈరోజు మరణిస్తూ వార్తలిచ్చారు ప్రముఖ కన్నడ రచయిత వెంకట సుబ్బయ్య గారు. సో తన యొక్క ప్రతిభను భారత ప్రభుత్వం కూడా గుర్తించింది, పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం జరిగింది. అండ్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కర్ణాటక రాజ్యోత్సవ్ పురస్కారం ఇవ్వడం జరిగింది. భాషా సమ్మాన్ పురస్కారం కానివ్వండి, సాహిత్య అకాడమీ పురస్కారాలు కానివ్వండి, చాలా గెలుచుకున్న వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్త నిలిచారు. సో తన మరణానికి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ప్రత్యేకంగా ట్విట్టర్ వేదికగా సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. సో ఇటీవల వార్త నిలిచిన నేరుగా తన గురించి రానున్న పోటీ పరీక్షలు ఎలా ప్రశ్న అడుగుతారంటే, ఇటీవల వార్తలో నిలిచిన జి వెంకట సుబ్బయ్య గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటారు? కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. తను ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు అంటారు? సో ఏ రంగంలో? రచన రంగంలో లేదా సాహిత్య రంగంలో అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలో నిలిచిన నెక్స్ట్ పర్సన్ ప్రముఖ అమెరికా కంప్యూటర్ సైంటిస్ట్ చార్లెస్ గెస్చెక్ గారు. చార్లెస్ గెస్చెక్ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. చార్లెస్ గెస్చెక్ ప్రముఖ అమెరికా కంప్యూటర్ సైంటిస్ట్ ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్ అంటున్నాను. తను స్థాపించిన సంస్థ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ పొందింది. ఆ సంస్థే అడోబ్. సో అడోబ్ మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం, అడోబ్ ఫోటోషాప్ అని, అడోబ్ రీడర్ అని చెప్పేసి. సో అడోబ్ అనే ఒక సంస్థ యొక్క కో ఫౌండర్ చార్లెస్ గెస్చెక్. కో ఫౌండర్ అంటున్నాను. సో ఇంకొక పర్సన్ యాక్చువల్గా 1982 ఇయర్లో 1982 సంవత్సరంలో జాన్ వార్నాక్ అనే ఒక పర్సన్ తో కలిసి చార్లెస్ గెస్చెక్ స్థాపించిన అడోబ్ సంస్థ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థగా మనం తరచూ చూస్తూనే ఉంటాం. అండ్ ఇంకొకటి చార్లెస్ గెస్చెక్ కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ పాయింట్, పీడిఎఫ్ రూపకర్త అంటారు తనని. సో
పీడిఎఫ్ రూపకర్త అంటున్నా. మనం చూడండి, ఏదైనా కంప్యూటర్ ఫైల్కి సంబంధించి, ఏదైనా స్క్రిప్ట్కి సంబంధించి ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్ పంపించాలంటే వర్డ్ ఫార్మాట్ అని, పీడిఎఫ్ ఫార్మాట్ అని అంటుంటాం. సో పీడిఎఫ్ ఫైల్ అంటాం. సో పీడిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ లేదా మనం నిత్యం వాడే ఒక పదం పీడిఎఫ్. సో పీడిఎఫ్ కి సంబంధించి పీడిఎఫ్ రూపకర్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చార్లెస్ గెస్చెక్ ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్, అమెరికాకి సంబంధించిన వ్యక్తి, చార్లెస్ గెస్చెక్ స్థాపించిన సంస్థ ఇంపార్టెంట్, మరియు తను రూపకల్పన చేసిన పీడిఎఫ్ ఫార్మాట్ లేదా పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ ఈరోజు నిత్యం మనం వాడే ఫార్మాట్. అండ్ నెక్స్ట్, కంప్యూటర్ సంబంధించి ఇద్దరు వ్యక్తులు వార్తలు నిలిచారు ప్రతిష్టాత్మక పురస్కారం సాధించి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఫస్ట్ జెఫ్రీ డేవిడ్ ఉల్మాన్, సెకండ్ వచ్చేసి అల్ఫ్రెడ్ వయానో అహో. ఈ ఇద్దరు పర్సన్స్ కూడా అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ, అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మిషనరీ వారిచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం ACMAM టర్నింగ్ అవార్డ్ అంటాం. టర్నింగ్ అవార్డ్. సో వార్తలు నిలిచిన టర్నింగ్ అవార్డు లేదంటే ACM టర్నింగ్ అవార్డు అనేది ఏ రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం అంటారు. ఏ రంగం అంటే కంప్యూటర్ కి సంబంధించి. సో టెక్నాలజీ సంబంధించి కంప్యూటర్ నోబెల్ గా భావించవచ్చు. మనకు నోబెల్ పురస్కారం ఉంటుంది కదా, వివిధ శాస్త్రాల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ ఇలా ఇస్తారు. సో కంప్యూటర్ లో గనక ఒక నోబెల్ ఉందనుకోండి, అలా కంప్యూటర్ కి సంబంధించి నోబెల్ పురస్కారంగా భావించే ఒక పురస్కారం ACM పురస్కారం అంటాం. అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ టర్నింగ్ అవార్డు. ఈ పురస్కారం పేరు గుర్తుంచుకోండి, టర్నింగ్ అవార్డు. ఈ పురస్కార గ్రహీతలుగా ఈరోజు ఇద్దరు సైంటిస్టులు వార్తలు ఇచ్చారు. ఇద్దరు కంప్యూటర్ సైంటిస్టులు. ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ వయానో అహో, ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు. మరియు జెఫ్రీ డేవిడ్ ఉల్మాన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. సో కంప్యూటర్ రంగానికి సంబంధించి. సో కంప్యూటర్ సైంటిస్టులు ఇద్దరు కూడా కంప్యూటర్ కి సంబంధించి ప్రతిష్టాత్మక పురస్కారం కంప్యూటర్ నోబెల్ గా భావించే అసోసియేషన్ ఫర్ కంప్యూటర్ మెషినరీ వారిచ్చే టర్నింగ్ పురస్కారం గెలుచుకొని ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, సో క్రీడలకు సంబంధించి సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఇటీవల ముగిసిన, సో యాక్చువల్గా April 18th కి ముగిసాయి ఈ టోర్నీ. సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఈ వేడుకలు లేదా ఈ టోర్నమెంట్, ఈ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది, ఏ దేశంలో జరిగింది అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, కజకిస్తాన్. సో కజకిస్తాన్ లో ముగిసిన సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో భారతదేశం 14 మెడల్స్ ని సాధించి ఈరోజు వార్త నిలిచింది. 14 మెడల్స్ అంటున్నాను. ఈ మెడల్స్ లో 5 గోల్డ్ మెడల్, సో గోల్డ్ స్వర్ణ పతకాలు, 3 సిల్వర్ అండ్ రిమైనింగ్ 6 వచ్చేసి బ్రాంజ్ మెడల్స్. సో చాలా ఇంపార్టెంట్. సో సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ ముగిసింది? ఏప్రిల్ మాసంలో అంటారు. ఎక్కడ? కజకిస్తాన్, అల్మాటీ అనే ఒక ప్రాంతంలో కజకిస్తాన్ లో ముగిసింది. అందులో భారతదేశం సాధించిన పతకాల సంఖ్య ఎంత అంటారు. సో 14 మెడల్స్. 14 లో 5 గోల్డ్, 3 సిల్వర్, 6 బ్రాంజ్. అండ్ భారత్ పతకాల పట్టికలో ఏ స్థానంలో నిలిచింది అంటారు? 3rd ప్లేస్ లో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్, సెకండ్, యాక్చువల్గా ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి ఇరాన్ అండ్ కజకిస్తాన్ రెండు కూడా ఫస్ట్ పొజిషన్ నిలిచాయి. ఈ రెండు దేశాలు కూడా ఎన్ని గెలిచాయంటే 17 పతకాలు గెలిచాయి. సో 17 ఈక్వల్ పతకాలు సాధించి ఫస్ట్ పొజిషన్ లో ఇరాన్, కజకిస్తాన్ నిలిచాయి. సో సెకండ్ ప్లేస్ ఎలాగో బ్లాంక్ ఉంటుంది. 3rd పొజిషన్ లో ఇండియా 14 పతకాలు గెలుచుకొని ఏషియన్ సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో పతకాల పంట పండించి ఈరోజు వార్తలు నిలిచారు. సో ప్రముఖ రెజ్లర్స్ భారతదేశానికి సంబంధించి. అండ్ నెక్స్ట్, మ్యాక్స్ వెర్స్టాపెన్. సో మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాడు. మ్యాక్స్ వెర్స్టాపెన్ ముఖ్యంగా ఫార్ములా 1 కి సంబంధించి. లూయిస్ హ్యామిల్టన్ తరచూ వార్తల వ్యక్తుల కింద అత్యధిక సార్లు వార్తలు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే లూయిస్ హ్యామిల్టన్. లూయిస్ హ్యామిల్టన్ అంటేనే గుర్తుంచుకోండి ఫార్ములా 1. సో లూయిస్ హ్యామిల్టన్ కాకుండా ఫార్ములా 1 సంబంధించి మరొక పర్సన్ కూడా ఇటీవల వార్తలు ఇచ్చిన తరచు, తనే మ్యాక్స్ వెర్స్టాపెన్. నెదర్లాండ్ కి సంబంధించిన ఫార్ములా 1 క్రీడాకారుడు. నెదర్లాండ్స్ రెడ్ బుల్ స్పాన్సర్డ్, రెడ్ బుల్
సో రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ ఉంటుంది కదా, సో రెడ్ బుల్ స్పాన్సర్డ్ నెదర్లాండ్స్ దేశానికి సంబంధించి, నెదర్లాండ్స్ అన్న, హాలాండ్ అన్న, డచ్ అన్న, ఏదైనా ఒకటే, సో నెదర్లాండ్స్ సంబంధించిన ప్రముఖ ఫార్ములా 1 రేసర్ ఈ రోజు ఒక ఫార్ములా 1 ట్రోఫీని గెలుచుకొని వార్తలు ఇచ్చారు. అదే ఎమిలియా రొమాగ్నా ఫార్ములా 1 ట్రోఫీ 2021 గెలుచుకున్న రేసర్ ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. ఎమిలియా రొమాగ్నా ఏ దేశంలో జరిగే ట్రోఫీ అంటారు? ఇటలీకి సంబంధించి, ఇటలీ ఇల్మోరా స్టేడియంలో ముగిసింది, ఇల్మోరా. సో ఇటలీకి సంబంధించిన ఎమిలియా రొమాగ్నా ట్రోఫీ ఫార్ములా 1 ట్రోఫీ విన్నర్ ఎవరంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. ఇందులో సెకండ్ పొజిషన్ లో లూయిస్ హామిల్టన్, బ్రిటన్ కి సంబంధించిన ప్రముఖ క్రీడాకారుడు. ఫార్ములా 1 లో రికార్డుల పంట ఇటీవల పండిస్తూ వార్తలు ఇచ్చిన క్రీడాకారులు లూయిస్ హామిల్టన్ సెకండ్ పొజిషన్, మ్యాక్స్ వెర్స్టాపెన్ రెడ్ బుల్ డ్రైవర్ ఫస్ట్ పొజిషన్ తో ఈ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. సో ఎమిలియా రొమాగ్నా ట్రోఫీ ఏ దేశంలో? ఇటలీకి సంబంధించి ఫార్ములా 1 సూపర్ స్పీడ్ కార్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన అంశము. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం రెండు కూడా హిస్టరీకి సంబంధించి, 2 పుస్తకాల వార్తలు, 2 కూడా హిస్టరీ రిలేటెడ్ పుస్తకాలే. ఫస్ట్ పుస్తకం వచ్చేసి వాండరర్స్, కింగ్స్, మర్చాంట్స్. వాండరర్స్, కింగ్స్, మర్చాంట్స్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ పుస్తక రచయిత ఎవరు అంటారు? పెగ్గీ మోహన్. సో పెగ్గీ మోహన్ ప్రముఖ చరిత్రకారుడు. యాక్చువల్గా హిస్టరీకి సంబంధించి చాలా పుస్తకాలు రాశారు. అండ్ రోమిల్లా థాపర్ హిస్టరీకి సంబంధించి చాలా చరిత్ర పుస్తకాలు రాశారు. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రోమిల్లా థాపర్ పుస్తకాలు కూడా రెఫర్ చేస్తారు. సో రోమిల్లా థాపర్ తన సహాయంతో చాలా పుస్తకాలు రాశారు, తన సహకారం పొంది. అలాంటి ఒక చరిత్రకారుడు పెగ్గీ మోహన్. తను రచించిన నూతన పుస్తకం ఏంటంటే వాండరర్స్, కింగ్స్, మర్చాంట్స్. ఇది దేనికి సంబంధించి? చరిత్రకి సంబంధించి, చరిత్రకారుడు అనే కదా, ది స్టోరీ ఆఫ్ ఇండియా, భారతదేశానికి సంబంధించిన ఒక కథ. దేనికి సంబంధించి? త్రూ ఇట్స్ లాంగ్వేజెస్, భారతదేశంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ రకంగా భాషలు మార్పు చెందడం జరిగింది, అలాంటి భాష, సో లింగ్విస్టిక్ ఆధారంగా ఒక చరిత్రను రచించిన పుస్తకమే, ఒక చరిత్రను మన ముందుకు తీసుకొచ్చిన పుస్తకమే వాండరర్స్, కింగ్స్, మర్చాంట్స్. సో నేరుగా గుర్తుంచుకోండి. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఇక్కడ కీలకమైన పబ్లికేషన్ హౌస్ పెంగ్విన్ పబ్లికేషన్స్. పుస్తకం అంటేనే చాలా ఇంపార్టెంట్. సో పెంగ్విన్ పబ్లికేషన్ వారు మనం ముందుకు తీసుకొచ్చిన పుస్తకం పెగ్గీ మోహన్ గారు రచించిన వాండరర్స్, కింగ్స్, మర్చాంట్స్. సో దీని యొక్క ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి, ద స్టోరీ ఆఫ్ ఇండియా త్రూ ఇట్స్ లాంగ్వేజెస్. అండ్ నెక్స్ట్, సో ఇండియన్ హెరిటేజ్ కి సంబంధించి ఒక పుస్తకం, భారతదేశం సంబంధించి సంస్కృతి, మనకి సంస్కృతిలో భాగమైన ఒక పుస్తకము. ఆ పుస్తకం పేరు ఏంటంటే ద కర్స్డ్ ఇన్హెరిటెన్స్. ద కర్స్డ్ ఇన్హెరిటెన్స్, వారసత్వానికి సంబంధించి ద కర్స్డ్ ఇన్హెరిటెన్స్ అనే ఒక పుస్తకం, చరిత్రకి సంబంధించిన ఒక పుస్తకం, హెరిటేజ్ సంబంధించిన ఒక పుస్తకం వార్త నిలిచింది. ఆ పుస్తక రచయిత ఎవరు అంటారు? చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో సుతాపా బసు. సుతాపా బసు గారు రాసిన ఒక హెరిటేజ్ పుస్తకం, ఒక ఇన్హెరిటెన్స్ పుస్తకం, ద కర్స్డ్ ఇన్హెరిటెన్స్ పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇందాక మనం చూసిన వాండరర్స్ పుస్తకం మాత్రం చాలా ఇంపార్టెంట్. సో దీనికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లీనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.